Now, are you able to hear my voice? Say yes or no. Yes, sir. ఓకే. ఏంటి ఎందుకు ఇలాగ వస్తుంది ప్రాబ్లము ఇయర్ మఫ్స్ లో? నాకు స్టార్టింగ్ ఎందుకు రావట్లేదు వాయిస్? లూజ్ కాంటాక్ట్ అయితే కాదు. ఓకే, కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. చూడండి, బిఫోర్ టాపిక్ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ is a very very important. In previous question paper, the particular question is asked more than 4 times. So you better to prepare the topic. Coming to the next topic, physiological factors, effects and causes accident. What is the meaning of the physiological factor? Physiological factors ante enti? Anybody? Okay, what is the meaning of physiological factors? అంటే శారీరక పరమైన కారణాలు. ఇట్ ఈస్ నాట్ ఎ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సైకలాజికల్ అంటే పిఎస్వై అని ఉంటుంది. ఇది ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే శారీరక పరమైన కారణాల యొక్క ప్రభావాలు అండ్ కాజెస్ ఎఫెక్ట్స్, అవి ప్రమాదాలకి ఏ రూపంలో దారి తీస్తాయి అన్నది ఇవాళ మన టాపిక్. ఇంట్రెస్టింగ్ గా ఉంటది, బాగుంటది టాపిక్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్, ఎఫెక్ట్స్ అండ్ కాజెస్ యాక్సిడెంట్స్ మీన్స్ శారీరక పరమైన కారణాల యొక్క ప్రభావాలు, అవి యాక్సిడెంట్లు అవడానికి ఏ రకమైన ప్రభావం చూపెడతాయి. కమింగ్ టు ది చూడండి ఇంట్రడక్షన్. ద ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్ ఇంక్లూడ్ హౌ పీపుల్ ఫీల్. బాబు అన్మ్యూట్ అయ్యే రండి, ఏంటి గోల. చూడండి, the physiological factors include how people feel, their physical health and their level of fatigue at the time of learning, the quantity of food and drink they have consumed, their age, etc. అంటే ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ శారీరక పరమైన కారణాల్లో ఏంటంటే కలిగి ఉంటాయట. పీపుల్ ఫీల్, పీపుల్ యొక్క అనుభూతులు ఉంటాయి. దేర్ ఫిజికల్ హెల్త్, భౌతిక పరమైన ఆరోగ్యం ఉంటుంది. అండ్ దేర్ లెవెల్ ఆఫ్ ఫ్యాటిగ్యూ అట్ ది టైమ్ ఆఫ్ లెర్నింగ్, అంటే వాళ్ళు పని చేస్తున్నప్పుడు లేదా పని నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క అలసట యొక్క స్థాయి ఎంతవరకు ఉంటుంది అన్నది కొలుస్తారు. ది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్ దే హ్యావ్ కన్జ్యూమ్డ్, ఏ రకమైన ఫుడ్ స్టఫ్స్, ఏ రకమైన డ్రింక్ తాగుతున్నారు. దేర్ ఏజ్, వాళ్ళ యొక్క వయసు, అన్నీ ఈ పర్టికులర్ ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ లో ఉంటాయి, శారీరక పరమైన కారకాల్లో ఉంటాయి. ద ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రాసెసెస్ దట్ అక్కర్ ఇన్సైడ్ ది బాడీ, అంటే శారీరక పరమైన కారకాలు అనేవి ఒక ప్రక్రియలు. ప్రాసెసెస్ అంటే ప్రక్రియలు. దట్ అక్కర్స్ ఇన్సైడ్ ది బాడీ, అంటే ఇన్సైడ్ ఆఫ్ ది బాడీలో జరిగే ప్రక్రియల్ని ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ అని అంటారు. టిపికల్లీ బిలో ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్ పర్సెప్షన్. కాన్షియస్ పర్సెప్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్షియస్ పర్సెప్షన్ అంటే మేల్కొన్న జ్ఞానం నుంచి ఉద్భవించే శారీరక పరమైన కారకాలు, ప్రక్రియలు అన్నమాట ఇవన్నీ. ఓకే, కమింగ్ టు ది చూడండి, ఇదే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్. ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ సెక్షన్ యూ షుడ్ అండర్స్టాండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే ఈ టాపిక్ చదివిన తర్వాత ఈ క్రింద పేర్కొన్న యొక్క ప్రభావము మీకు అర్థం అవుతుంది అని అంటున్నాడు. ఏంటి? ఏజ్, వయసు. జెండర్ అంటే మేలు, ఫిమేల్. తర్వాత డ్రగ్స్, నువ్వు డ్రగ్స్ తీసుకుంటే ఏ రకమైన బాడీ మీద ప్రభావం పడుతుంది, లీగల్ డ్రగ్స్. ఆల్కహాల్, స్మోకింగ్ తీసుకుంటే ఏ రకమైన ప్రభావాలు పడతాయి. నాలుగోది పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్, అంటే ఇల్లీగల్ డ్రగ్స్. నువ్వు స్టెరాయిడ్స్ తీసుకుని టాస్క్ చేస్తే నీకు ఏ రకమైన బాడీ మీద ప్రభావం పడుతుంది.
తర్వాత ఐదోది ఒలింపిక్ డ్రగ్ రిస్ట్రిక్షన్స్, అంటే ఒలింపిక్స్ లో ఎలాంటి డ్రగ్స్ నిషేధించారు. తర్వాత డ్రగ్ టెస్టింగ్ ఏ రకంగా చేస్తారు. డ్రగ్ టెస్టింగ్ అంటే మాదక ద్రవ్యాల పరీక్ష. తర్వాత బ్లడ్ డోపింగ్ అంటే డోప్ టెస్ట్ ఏ రకంగా చేస్తారు. బ్లడ్ డోపింగ్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ బూస్టింగ్ ది నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ ది బ్లడ్ స్ట్రీమ్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ది అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్. అంటే ఎర్ర రక్త కణాలని పెంపొందించుకుంటారట కొంతమంది అథ్లెటిక్ పెర్ఫార్మ్ చేయడానికి. వాళ్ళకి డోప్ టెస్టులు చేస్తుంటారు. ఓకే, అంటే ఒలింపిక్స్ లో అథ్లెటిక్ పెర్ఫార్మ్ చేసే వాళ్ళకి కంపల్సరీగా డ్రగ్ టెస్టింగ్, డోప్ టెస్టింగ్ చేస్తారు. ఇంకొకసారి చదువుతున్నాను. ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే శారీరక పరమైన కారణాలు ఏంటి. ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ సెక్షన్ యూ షుడ్ అండర్స్టాండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే నీ బాడీ మీద ఈ రకమైన పేర్కొన్నవి నీకు ప్రభావితం చూపెడతాయి. ఏజ్ ఏ రకంగా ప్రభావం చూపెడుతుంది, జెండర్ మేల్ ఫిమేల్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, డ్రగ్స్ మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఆల్కహాల్, ఇవి లీగల్ డ్రగ్స్ కదా. ఆల్కహాల్ మందు ఎక్కడైనా దొరుకుతుంది, జగన్ గడ్ బ్రాండ్ తాగుతాం మనం. డ్రగ్స్ లో ఆల్కహాల్, స్మోకింగ్ ఉంటాయి. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ అంటే ప్రదర్శనని విస్తరించే డ్రగ్స్. స్టెరాయిడ్స్ తీసుకుంటే ఏ రకమైన ప్రభావాలు చూపెడతాయి. ఒలింపిక్ డ్రగ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఒలింపిక్స్ లో ఏ రకమైన డ్రగ్స్ నిరోధించారు. డ్రగ్ టెస్టింగ్ అంటే మాదక ద్రవ్యాల పరీక్ష. ఏడోది డోప్ టెస్టింగ్. డోప్ టెస్టింగ్ అంటే బ్లడ్ డోపింగ్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ బూస్టింగ్ ది నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ ది బ్లడ్ స్ట్రీమ్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ది అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్. అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ చేయడానికి కొంతమంది మన మన ఎర్ర రక్త కణాలు పెంచుకుంటుంటారు అనమాట. వాటికి ఏ రకంగా డోప్ టెస్ట్ చేస్తారు అన్నది ఇందులో ఉంటుంది. ఓకే, చూడండి ఈ 7 క్లియర్ గా రాయండి. ఇంట్రడక్షన్ లో ఈ 2 పాయింట్స్, ఈ 7 పాయింట్స్ రాశారంటే యూ విల్ గెట్ ది 50% ఆఫ్ మార్క్స్. తర్వాత ఏజ్ ఏ రకంగా ప్రభావం చూపెడుతుంది. ఏజ్ ఎఫెక్ట్స్ అస్ ఆల్ దిస్ వే దేర్ ఈస్ ఎ ఏజ్ డివిజన్స్ ఇన్ ది కాంపిటీషన్. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ బాడీ మీద ప్రభావం చూపెడుతుంది. అందువల్లనే పోటీలు ఎప్పుడు ఏజ్ ప్రకారంగా డివైడ్ చేస్తారు. It would unfair to expect 50 years old to compete against 25 years old. అంటే నా వయసు 54-55 ఇయర్స్, నేను మీలాంటి 25 ఇయర్స్ ఓల్డ్ తోటి కాంపిటీషన్ చేయలేను కదా. నేను ఫిజికల్ టెస్ట్ అది అనమాట. బిలో ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఏజ్ ఆన్ ది బాడీ. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ బాడీ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది. స్ట్రెంగ్త్ రిడక్షన్, బలం తగ్గిపోద్ది. 55 ఏళ్ళు దాటిన వ్యక్తులకి 25 ఇయర్స్ బాయ్ తో ఓల్డ్ తో కంపారిజన్ చేస్తే బలం ఉండదు. ఆక్సిజన్ కెపాసిటీ రెడ్యూస్డ్. మాకు ఆక్సి లెవెల్స్ చెక్ చేస్తే 97, 98, 96 ఉంటుంది. మీకు 100% ఆక్సి లెవెల్ కెపాసిటీ ఉంటుంది అనమాట. ఇంజురీ అండ్ డిసీజెస్ కాజ్ ఇంక్రీజ్డ్. ఏదైనా త్వరగా గాయాన పడే ఆస్కారం ఉంది, జబ్బులు పడే ఆస్కారం ఉంది. ఎవరు 50 ఇయర్స్ దాటిన వ్యక్తి. మన రిడక్షన్ టైమ్ ఈజ్ డిక్రీజ్డ్. ఏదైనా జబ్బు వస్తే ఒక పట్టాన తగ్గదు. మీకనుకో ఇమ్యూన్ సిస్టమ్ గట్టిగా ఉంటుంది కాబట్టి 1 డేలో రికవర్ అయిపోతారు. తర్వాత ఫ్లెక్సిబిలిటీ డిక్రీజ్డ్. అంటే 50 ఇయర్స్ ఉన్న వ్యక్తి కంపేర్ టు 25 ఇయర్స్ ఉన్న వ్యక్తి మీద దేంట్లోనే కాంపిటీషన్ అవ్వడు. ఫ్లెక్సిబిలిటీ అంటే సమయాను సందర్భంగా మారే గుణం ఉండదు అనమాట. ఎక్స్పీరియన్స్, మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట, అనుభవం. మేము లేకపోతే హార్డ్ కోర్ యాక్టివిటీస్ చిన్నపిల్లల్లో చేయలేము అనమాట. అది ఏజ్ మీద, ఏజ్ యొక్క ఫిజియలాజికల్ ఫ్యాక్టర్. తర్వాత జెండర్ అంటే మేలు ఫిమేల్. చూడండి, జెండర్ అంటే కాంపిటీషన్స్ యూజువల్లీ స్ప్లిట్ మెన్ అండ్ ఉమెన్ అలాంగ్ విత్ యంగ్ అండ్ ఓల్డ్. అంటే పోటీలు కూడా మెన్ ఉమెన్ కి సపరేట్ చేస్తారు. ఎలాగా యంగ్ ఓల్డ్ కి డివైడ్ చేస్తారు. ఓకే, మెన్ అండ్ ఉమెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ బాడీస్. మెన్ కి ఒక రకమైన బాడీ ఉంటుంది, ఉమెన్ కి ఒక రకమైన బాడీస్ ఉంటాయి. మెన్ హ్యావ్ ఎ లాంగర్ హెవియర్ బోన్ స్ట్రక్చర్. అంటే మగోళ్ళకి ఎముకల నిర్మాణం గట్టిగా ఉంటది అనమాట. ఉమెన్ హ్యావ్ ఎ వైడ్ ఫాస్టర్ ఫిలిప్స్. వైడ్ ఫాస్టర్ ఫిలిప్స్ అంటే ఏంటి? విస్తృతమైన వేగవంతమైన పొత్తు పొడుపు ఉంటుంది చివరి భాగం. చూడండి, ఉమెన్ జనరల్లీ హ్యావ్ ఎ మోర్ బాడీ ఫ్యాట్ దాన్ మ్యాన్.
అంటే ఉమెన్ కి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, మంచి కొలెస్ట్రాల్ ఆడోళ్ళ కంటే మగోళ్ళ కంటే ఆడోళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువ. జెంట్స్ 60 ఏళ్ళకి డమేలమంటాం హార్ట్ అటాకులతోటి, లేడీస్ 80-85 ఇయర్స్ వరకు ఉంటారు. అది అంటే వాళ్ళకి ఆ రకంగా ఇచ్చాడు బై బర్త్ లో. తర్వాత అల్టిమేట్లీ మెన్ ఆర్ జనరలీ స్ట్రాంగర్. మెన్స్ అనేది గట్టిగా ఉంటారు అండ్ ఉమెన్ ఆర్ జనరలీ మోర్ ఫ్లెక్సిబుల్. అంటే సమయానికి అనుగుణంగా మారే గుణం, ఫ్లెక్సిబుల్ అయ్యే గుణం ఉమెన్ కుంటే మెన్కి ఓన్లీ స్ట్రాంగర్ గా మాత్రమే ఉంటారు అనమాట. ఇది జెండర్ ప్రకారంగా, జెండర్ యొక్క ఫిజియలాజికల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ డ్రగ్స్. డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్. ఆల్కహాల్ తాగితే ఏ రకమైన ప్రభావాలు పడతాయి మనకి? ఎఫెక్ట్స్ కోఆర్డినేషన్, స్పీచ్ అండ్ జడ్జిమెంట్. మందు తాగి మాట్లాడితే ఏం మాట్లాడతారు వాళ్ళు? సమన్వయం లేకుండా మాట్లాడతారు, నోటుకు వచ్చింది వాగుతారు, కోఆర్డినేషన్ ఉండదు, సరిగ్గా జడ్జిమెంట్ ఇంకా తీర్మానించుకోలేరు. మందు తాగినోడు నేనే గొప్ప అనుకుంటాడు కదా, అలాగా. స్లో రియాక్షన్, వాళ్ళకి చెప్పింది ఒక పట్ట అని అర్థం కాదనమాట. తర్వాత మేక్స్ మజిల్స్ టైర్డ్ మోర్ క్విక్లీ. కండరాలు తొందరగా అలసిపోతాయి. చూడండి, డ్రింక్ ఎడిక్ట్ అయిన వ్యక్తులు ఎక్కువగా హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేయలేరు. ఈవెన్చువల్లీ డ్యామేజ్ లివర్, కిడ్నీస్, హార్ట్, మజిల్స్, బ్రెయిన్ అండ్ ది డైజెస్టివ్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్. మందు తాగిన వాళ్ళకి టోటల్ గా కిడ్నీస్ పాడైపోతాయి, హార్ట్ పాడైపోతాయి, కండరాలు పాడైపోతాయి, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, డైజెస్టివ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా ప్రభావం పడుతుంది. అంటే జీర్ణక్రియ వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థ శక్తి మీద కూడా ప్రభావం చూపెడుతుంది అనమాట. సో ఆల్కహాల్ ఈజ్ ఎ వెరీ డేంజర్. కమింగ్ టు ది స్మోకింగ్, స్మోక్ చేయడం. నేను కూడా స్మోక్ చేస్తానండి, దట్ డజంట్ మ్యాటర్. కాజెస్ నోస్, థ్రాట్, చెస్ట్ ఇరిటేషన్. స్మోక్ చేయడం వల్ల నోస్, థ్రాట్, చెస్ట్ ఇరిటేషన్స్ వస్తాయి. మేక్స్ యూ షార్ట్ ఆఫ్ బ్రీత్. నువ్వు ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హార్ట్ డిసీజెస్, లంగ్ క్యాన్సర్ అండ్ బ్రాంకైటిస్. గుండె జబ్బులు వస్తాయి, హార్ట్ అటాక్లు వస్తాయి, లంగ్ క్యాన్సర్స్ వస్తాయి. బ్రాంకైటిస్ అంటే ఉబ్బసం వ్యాధి వస్తుంది. ఎవ్రీ సింగిల్ సిగరెట్ డ్యామేజ్ యువర్ బాడీ. ప్రతి సింగిల్ సిగరెట్ నీ లైఫ్ స్పాన్ 5 నిమిషాలు ఎంతో తగ్గిస్తుందట యాజ్ పర్ స్టడీస్ ప్రకారంగా. సో ఈ డ్రగ్స్ జోలికి వెళ్ళకండి ఎవరున్నా, ఇది బాడీ మీద తీవ్రమైన ప్రభావం చూపెడుతుంది. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్. స్టెరాయిడ్స్ తీసుకుంటారు కొంతమంది, స్టెరాయిడ్స్ తీసుకొని పరిగెట్టేస్తుంటారు. 100 మీటర్స్ రన్నింగ్, 200 మీటర్స్ రన్నింగ్ లో డ్రగ్స్ తీసుకొని పరిగెడుతూ ఉంటారు అనమాట. వాళ్ళు గోల్డ్ మెడల్స్ అవి విన్ అవుతుంటారు. దీనివల్ల పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఇంక్రీజ్ ది మజిల్ సైజ్, కండరాలు బాగా పెరిగిపోతాయి. మన చూడండి బాహుబలి మూవీలో, నేను ఇలాగ అంటున్నానని ఏమనుకోకండి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, మన ప్రభాస్, రాణా ఇలాంటి ఎన్హాన్సింగ్ డ్రగ్స్ తీసుకొని కండరాలు బాగా పెంచుకున్నారు. ఓకే, తర్వాత చాలా అడ్వర్స్ ఎఫెక్ట్లు కొట్టే వాళ్ళకి. ఇంక్రీజ్ ది మజిల్ సైజ్, కండరాలు పెరిగిపోతాయి. అలౌడ్ టు ట్రైన్ హార్డర్, విపరీతంగా కష్టపడతారు అనమాట ఆ డ్రగ్స్ వల్ల. కాజెస్ హై బ్లడ్ ప్రెషర్, విపరీతమైన బ్లడ్ ప్రెషర్ వస్తుంది, బీపీ పెరిగిపోద్ది, హార్ట్ డిసీజెస్, గుండె జబ్బులు వస్తాయి, క్యాన్సర్ లాంటిది వస్తుంది. ఉమెన్స్ మే గ్రో ఫిషల్ అండ్ బాడీ హెయిర్, దేర్ వాయిస్ మే డిపెండ్. అంటే ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ వాడితే ఉమెన్స్ ఏపుగా పెరిగిపోతారు, మొహాలు మారిపోతాయి, జుట్టు పెరిగిపోతుంది, వాయిస్ అన్నది బేస్ వాయిస్ ఉండదు. చూడండి మన తాలూకా ఉంటుంది కదా, బాలీవుడ్ లో హిందీ యాక్టర్స్ అందరూ ఇలాంటి డ్రగ్స్ వాడుతుంటారు. అందువల్ల 35 ఇయర్స్ 45 ఇయర్స్ వచ్చినా యంగ్ కింద కనబడుతుంటారు బికాస్ ఆఫ్ దిస్ స్టెరాయిడ్స్. ఓకే, బ్యాన్డ్ బై ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఐఓసి అన్నది దీన్ని బ్యాన్ చేసింది అనమాట, పర్టికులర్ స్టెరాయిడ్స్. ఇది వాడితే ఒలింపిక్స్ లో అలౌడ్ లేదు. ఏ రకంగా పట్టుకుంటారు? డ్రగ్ టెస్ట్ లో, డోప్ టెస్ట్ లో, వీళ్ళు రెండిట్లో ఏ టెస్ట్ లో ఆ టెస్ట్ లో దొరికిపోతారు, లైఫ్ లాంగ్ బ్యాన్ చేసేస్తారు. ఓకే, తర్వాత ఒలింపిక్ డ్రగ్ రిస్ట్రిక్షన్స్. అంటే ఒలింపిక్స్ లో ఏ రకమైన డ్రగ్స్ నిరోధిస్తారంటే, ద యూజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రగ్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ బై ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ క్రింద పేర్కొన్న డ్రగ్స్ నిషేధించింది. ఏంటి?
మెడిసిన్స్ దట్ లోవర్స్ ద హార్ట్ స్టడీ, షేకింగ్ హ్యాండ్స్ అండ్ రెడ్యూస్ యాంగ్జైటీ. ఏదైనా టాబ్లెట్స్ వల్ల చేతులు వణకకుండా ఉండడం, హార్ట్ రేట్ స్టడీగా ఉండే టాబ్లెట్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్ లో బ్యాన్ చేసింది. ఎందువల్ల? హార్ట్ అంటే ఏంటి? జనరల్ గా పోటీ అంటే టెన్షన్ అందరికీ ఉంటుంది కదా, ఆ టెన్షన్ కంట్రోల్ చేయడానికి యాంటీడోట్స్ వేసుకుని కాంపిటీషన్ లో పడితే వాడు నార్మల్ గా ఉంటాడు, అవతలోడు టెన్షన్ లో ఉంటాడు, కాబట్టి ఈడే గెలవడానికి ఆస్కారం ఉంది. జనరల్ గా స్నూకర్ గేమ్స్, క్యారమ్స్ గేమ్స్ లో ఇలాంటి బ్యాన్డ్ స్పోర్ట్స్ వేర్ దే మే గివ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ షూటింగ్ స్నూకర్ గేమ్స్ లో అంటే బాల్ పెట్టి కొడతారు కదా రాడ్ తోటి, అలాంటి గేమ్స్ లో ఇలాంటి యాంగ్జైటీ సంబంధించిన కంట్రోల్ చేసే యాంటీడోట్స్ యాజ్ వెల్ యాజ్ కాళ్ళు చేతులు వడకకుండా వేసుకునే యాంటీడోట్స్ ని నిషేధించారు అని అంటున్నాను. ఓకే, అర్థమైంది కదా అందరికీ. ఐదోది. నెక్స్ట్ ఆరోది మనకేంటి? డ్రగ్ టెస్టింగ్. డ్రగ్ టెస్టింగ్ ఏ రకంగా చేస్తారు? ఏ డ్రగ్ టెస్ట్ లుక్స్ ది పర్సన్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఇల్లీగల్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఇన్ యువర్ యూరిన్, బ్లడ్, సెల్వా అండ్ హెయిర్. ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారు అన్న అనుమానం ఉంటే వాళ్ళకి ఒక డ్రగ్ టెస్టింగ్ ఎలా చేస్తారంటే, నీ యూరిన్ తీసుకుంటారు, బ్లడ్ తీసుకుంటారు, సెల్వా అంటే లాలాజలము ఉమ్ము తీసుకుంటారు, జుట్టు తీసుకుని టెస్ట్ చేస్తారు. యూరిన్ టెస్టింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డ్రగ్ స్క్రీనింగ్. యూరిన్ కానీ స్క్రీనింగ్ చేస్తే నువ్వు ఏ డ్రగ్ తీసుకున్నావో మొత్తం ఆడికి A to Z రిపోర్ట్ తెలిసిపోద్దని అంటున్నాడు. ఓకే, తర్వాత బ్లడ్ డోపింగ్ అంటే డోప్ టెస్ట్లు ఇందాక చెప్పాను కదా. బై ఇంక్రీజింగ్ ది నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, బ్లడ్ డోపింగ్ కాజెస్ బ్లడ్ టు థికెన్. ఇవి కూడా స్టెరాయిడ్స్ రూపంలో వేసుకుంటారు కాబట్టి రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరిగిపోయి రక్తం యొక్క చిక్కదనం కూడా పెరిగిపోద్ది అని అంటున్నాడు. దిస్ థిక్నెస్ ఫోర్సింగ్ ది హార్ట్ టు వర్క్ హార్డర్ దాన్ నార్మల్ టు పంప్ బ్లడ్ త్రూ ది బాడీ. అంటే ఇలాంటి స్టెరాయిడ్స్ వాడిన ఎర్ర రక్త కణాలు పెంచుకున్న వ్యక్తి నార్మల్ వ్యక్తి కంటే అబ్నార్మల్ గా ఉంటాడు అనమాట. జనరల్ గా మన ఎథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ 100 మీటర్స్ 200 మీటర్స్ లో ఇలాంటి స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళు చాలా వేగంగా పెరగడతారు నార్మల్ వాళ్ళు కంటే. ఇవంతా డోప్ టెస్ట్ లో చేస్తారనమాట. యాజ్ ఎ రిజల్ట్ బ్లడ్ డోపింగ్ రైజెస్ ది రిస్క్ ఆఫ్ బ్లడ్ క్లాట్. ఇలాగ ఎర్ర రక్త కణాలు బాడీలో పెంచుకునే స్టెరాయిడ్స్ వేసుకున్నావంటే నీ రక్తం చిక్కబడిపోయి నీ బ్లడ్ క్లాట్ అయి నువ్వు చనిపోయే ఆస్కారం ఉంది అని అంటున్నాను. ఓకే, అది యంగ్ ఏజ్ లో ఉండేటప్పుడు రాదు ఎఫెక్ట్. ఇఫ్ యూ క్రాస్ 40 years ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అని కొడతాయి. రైట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అయిపోయింది టాపిక్. ఎనీ డౌట్స్? చూడండి, సింపుల్ ఈ టాపిక్ కంపేర్ టు ప్రీవియస్ టాపిక్ అంటే మీకు ఈ పాయింట్స్ నచ్చితే ఈ పాయింట్స్ రాయండి, లేకపోతే వేరే పాయింట్స్ అయినా రాసుకోవచ్చు. ఇవి బాగున్నాయి, ఈ పాయింట్స్ రాయండి. ఇవి ఈ 7 అంశాలు మనకి ఫిజియలాజికల్ ఫ్యాక్టర్. ఈజ్ నాట్ ఎ సైకలాజికల్ ఫ్యాక్టర్. సైకలాజికల్ అంటే PSY అని ఉంటది. ఇది ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే శారీరక పరమైన కారకాలు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. సార్ చెప్పండి. క్లాస్ పరంగా వేరే డౌట్ ఉంది సార్, అడగచ్చా సార్? అడగండి. ఇప్పుడు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ సర్టిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ కాదని వేరే వాళ్ళకి చెప్పాడంట సార్. BSc ఆయన డిగ్రీ చేశాడంట, జస్ట్ SBTT కోర్స్ ఉంది ఆయనకు. ఏదో సెక్షన్ చెప్పి సర్టిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ కాదని చెప్పారంట ఆయనకు. ఎలాగవుతుంది అది? ఇది సర్టిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ కోర్సేనమ్మా. రాటిఫికేషన్ ఇవ్వాలి. అది రాటిఫికేషన్ ఇవ్వాలి. ఆడికేవో డబ్బులు కావాలేమో, ఆ డబ్బులు ఎంతో పడేమో. డబ్బులు లంచాలు అడుగుతారా? వాళ్ళు ఫ్రీగా ఇస్తారా? వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళకి మేము వచ్చినందుకు మాకు సరే ఇలా కామెంట్ చేస్తున్నాను ఎవరితో అనకండి. వాళ్ళు మేము డ్యూటీ చేస్తున్నాం మాకు జీతం వస్తుంది, నేను నీ పని చేయాలంటే నువ్వు నాకు ఎంత ఇస్తావు, బల్ల కింద ఒక 5,000 ఎంతో కొడితే పని అవుతుంది. అది అర్థమైందా? అది గవర్నమెంట్ వాళ్ళకి కంపల్సరీగా. ఆయన 5,000 10,000 అడిగేటోడు ఆయన కాదు సార్. ఆయన మరి ఎంత అడుగుతారు? లక్షలోనే తీసుకుంటారు. మా ఫ్యాక్టరీకి జస్ట్ ఇన్స్పెక్షన్ వచ్చి
అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి నోటీస్ ఇచ్చాడు సార్. ఇచ్చాడా? మళ్ళీ సరిపోయింది అయితే. ఆయన పిఏతో మాట్లాడింటే ఆయనకు ఇంత అమౌంట్ కావాలని చెప్పేసి ఇంత అమౌంట్ సెట్ చేసాం ఆయనకు. అది మీ మేనేజ్మెంట్ చూసుకుంటది, మీకేంటి ప్రాబ్లము? అది కాదు ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అందరూ అలాగే ఉంటారు. గవర్నమెంట్ స్టాఫ్ అందరితో అలాగే ఉంటారు. వాళ్ళతో తట్టుకోలేము. వాళ్ళకి ఎంత అడిగితే అంత అమౌంట్ ఇచ్చేసి, లేకపోతే మన ఫ్యాక్టరీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు. అన్ని తాలూకా ఎంఏహెచ్ యూనిట్స్ లో ఉంటారు కదా, వాళ్ళ యొక్క హెడ్ఏక్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఫ్యాక్టరీస్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ ఇఫ్ మీరు నెగోషియేట్ చేయగలిగితే వాళ్ళతో నెగోషియేట్ చేసుకోవడమే అండి, అంతకుమించి ఏం చేయలేము వాళ్ళతో. లేకపోతే వాళ్ళు పొలిటీషియన్స్ మాట వింటారు, ఎవరి చేత బలవంతంగా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు లొంగుతారు. ఓకే, లేదు ఆయనకు మెయిల్ పెట్టేశాడంట సార్, నాట్ సర్టిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పేసి. అలాగే అవుతుంది. ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి అలాగ చిన్న చిన్న మనకి ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. దాని గురించి వర్రీ కాకండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, సారీ, ఆంధ్రప్రదేశ్ ఎస్బిటిఈటి, తెలంగాణ ఎస్బిటిఈటి, కర్ణాటక ఎస్బిటిఈటి, మహారాష్ట్ర ఎస్బిటిఈటి, అవి చేసిన వాళ్ళందరూ కంప్లీట్ గా సర్టిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్స్. ఓకే, ఓకే సార్, రైట్ అండి. ఇంకా అనాథరైజ్డ్ టాపిక్ వద్దు. రిగార్డింగ్ డౌట్స్ గురించి ఏదైనా ఉంటే అడగండి ప్లీజ్. నేను అలాగే డిస్కస్ చేయకూడదు, కామెంట్ చేయకూడదు, ఇది లైవ్ క్లాస్. ఇది హలో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. సరే, ముందు టాపిక్ లోకి వెళ్ళమంటారా, లేకపోతే ఇదే టాపిక్ రిపీట్ చేయమంటారా? చూడండి, మళ్ళీ చదువుతున్నాను. ఇంట్రడక్షన్. చెప్పండి. ఈ బ్లడ్ డోపింగ్ అనేది లీగలా ఇల్లీగలా సార్? ఇల్లీగల్ అమ్మా, డోప్ టెస్ట్. అది స్టెరాయిడ్స్ వాడుతున్నారు అన్న డౌట్ ఉన్న వాళ్ళ మీద చేస్తారు డోప్ టెస్ట్. ఓకే ఓకే సార్, ఓకే. అర్థమైందా? డోప్ టెస్ట్ అనేది చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఇది ముందుది ఈజీయే గానీ, ఇది ఉంది కదా డ్రగ్ టెస్టింగ్ ఈజీయే గానీ, డోప్ టెస్ట్ అన్నది చాలా ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఇది ఒక రకమైన స్టెరాయిడ్స్ వాడతారు, ఎర్ర రక్త కణాలని పెంచుకొని హార్డర్ గా ఎక్సర్సైజ్ చేస్తారు. అర్థమైందా? అది నార్మల్ కి అబ్నార్మల్ కి తేడా ఉంది కదా. అది మనకి డోప్ టెస్టింగ్ అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డోప్ టెస్టింగ్ అంటే, blood doping is the practice of boosting the number of red blood cells in the bloodstream in order to enhance the athletic performance. అంటే athletic performance చేసుకోవడానికి certain steroids వాడతారు. తద్వారా బ్లడ్ యొక్క చిక్కదనం పెరిగి హార్డ్ గా ట్రైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. జనరల్ గా నార్మల్ పర్సన్ 1 అవర్ 1.5 అవర్ పనిచేస్తే అలసిపోతాం కదా, వాళ్ళు 3 అవర్స్ కంటిన్యూస్ గా పనిచేయగలరు అనమాట. అది డోప్ టెస్ట్. ఓకే సార్, ఓకే, థాంక్యూ సార్. రైట్. ఓకే, ఇంకో టాపిక్, ముందు టాపిక్ లోకి వెళ్తున్నాను. చూడండి. ఓకే, ఇందులో మీకు ఏం డౌట్స్ లేవు కదా? లైన్ లో ఉండండి అందరూ. ఓకే, అందరికి స్క్రీన్ షేర్ అయింది కదా? ఓకే సార్. చూడండి, ముందు టాపిక్ లో వచ్చాను. ముందు టాపిక్ లో మీరు యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాస్తారు అంటే, చూడండి, ఇవి ఫస్ట్ ఇంట్రడక్షన్ పాయింట్ రాయండి.
ఇందులో ఈజీ పాయింట్స్, మీకు అర్థమైన పాయింట్స్ రాసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది మరీ పెద్దదిగా ఉంది, అయ్యో ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్, అప్లై చేసి రాయగలిగితే ఓకే, లేకపోతే బైపాస్ చేసేయండి. చిన్న చిన్న పాయింట్స్, ఈ 12 పాయింట్స్ లో చిన్న పాయింట్స్, ఇవన్నీ చిన్న పాయింట్స్ కనబడుతున్నాయి, ఇవన్నీ ఎరుకోండి, ఇవి రాసేయండి ముందు. తర్వాత ఇది రాయండి, ఇది ఇంపార్టెంట్. ఇది సింపుల్ గా ఇవన్నీ పెద్ద పాయింట్స్ లో ఇచ్చాను, ఇవన్నీ షార్ట్ కట్ లో చిన్న పాయింట్స్ లో వచ్చాయి అనమాట. పర్పస్ ఆఫ్ ది మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ యొక్క ప్రయోజనం ఏంటి? స్క్రీనింగ్ ఫర్ డిసీజెస్, రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఐడెంటిఫికేషన్. మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తారంటే జబ్బుల యొక్క స్క్రీనింగ్ చేయడానికి, జల్లెడి బట్టి స్క్రీనింగ్ చేసి అతనికి ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్ ఎంత మోతాదులో వచ్చింది అన్నది కనుగొనడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ ది ఓవర్ ఎక్స్పోజర్. ఐడెంటిఫైయింగ్ ది ఓవర్ ఎక్స్పోజర్ అంటే ఎంత మోతాదులో ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్కి తీవ్రంగా బహిర్గతమయ్యాడు అన్నది గుర్తించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఫిట్నెస్ ఫర్ డ్యూటీ, ఆ పర్టికులర్ వ్యక్తి ఆ ప్రమాదకరమైన టాస్క్ చేయడానికి ఫిట్టా కాదా అని చెక్ చేయడానికి కూడా ఈ పర్టికులర్ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రీ ప్లేస్మెంట్ టెస్టింగ్ అంటే చూడండి, కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్, కెమికల్ ప్యాకింగ్ యాక్టివిటీస్, కెమికల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ అనే ప్రమాదకరమైన టాస్క్లు ఉంటాయి కదా. ప్రమాదకరమైన టాస్క్ లో వర్కర్స్ ని ఎంగేజ్ చేసే ముందు వాళ్ళ యొక్క మెడికల్ ఫిట్నెస్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వర్కర్ సెలెక్షన్స్ అంటే ఫిట్ వర్కర్స్ సెలెక్ట్ చేయడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. జాబ్ అకామిడేషన్ అంటే ప్రమాదకరమైన టాస్క్ యొక్క కేటాయింపు చేయడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిటెక్షన్ ఆఫ్ నాన్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటే వృత్తిపరంగా వచ్చే జబ్బులు కనుగొనడమే కాకుండా వృత్తిపరంగా రాని జబ్బులు కూడా కనుగొనబడతాయి. గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్. కొన్ని కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్ పేర్లు చెప్పండి, వృత్తిపరంగా వచ్చే జబ్బుల పేర్లు. ఆల్రెడీ ఆ టాపిక్ చెప్పాను లాస్ట్ వీక్. ఎనీబడి? ఆల్రెడీ 25 చెప్పాను, లిస్ట్ ఆఫ్ కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్. రైట్, ఎవరో మెసేజ్ పెట్టారు, చూద్దాం. అట్లీస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ 5. ఓకే, డెఫ్నెస్, ఇదేదో ఈజీగా ఉందని రాశాడు. ఇంకా కొన్ని పాయిజనస్ రిలేటెడ్ ఆక్యుపేషనల్ డిసీజెస్ చెప్పండి. పాయిజన్ రిలేటెడ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిసీజెస్ ఏదైనా 2, 3 చెప్పండి. ఎనీబడి? ఎవరు చదవట్లేదు, చదవండి బాబు. తర్వాత హెల్త్ ప్రమోషన్, ఎవరో ఇచ్చారు, మెసేజ్ ఇచ్చారు, చూద్దాం. Cancer in case of exposure to the radiation. What type of radiation? Ionization radiation. Clear ga rayandi, ionization radiation. Shortage in breathing. Shortage in breathing is nothing but pneumonia. Okay. హెర్నియా సార్. Okay, hernia, very good. Inka? లంగ్ క్యాన్సర్. Lung cancer. Okay, inka? లివర్ అండ్ బ్రెయిన్. ఓకేలే, రైట్. చూడండి, హెల్త్ ప్రమోషన్, ఆరోగ్యపరమైన ప్రోత్సహింపు చేయడానికి ఎవరు 2 మెసేజ్లు ఇచ్చారు. వెరీ గుడ్. సిలికోసిస్ ఎవరో బాగా చెప్పారు. తర్వాత డెర్మటైటిక్స్, చర్మ సంబంధిత వ్యాధి. ఇదేంటి? ఇన్ఫర్టిలిటీయా? ఇదేం జబ్బు? అది లేదమ్మా. సిలికోసిస్ కరెక్ట్. సిలికోసిస్ అంటే ఇది మన సున్నపురాయి పౌడర్ పిలిచి ఊపిరితిత్తులు దెబ్బతినే కార్యక్రమం. ఓకే,
తర్వాత హెల్త్ ప్రమోషన్, ఆరోగ్యపరమైన ప్రోత్సాహింపులకి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, బేస్ లైన్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్, అంటే ఆ పర్టికులర్ రిపోర్ట్ లో ఆధార లైన్ కింద ఉపయోగించుకోవచ్చు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. తర్వాత డిటెక్షన్ ఆఫ్ న్యూ హజార్డ్, కొత్తగా ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ఏదైనా వస్తే కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ఐడెంటిఫైయింగ్ ది సైట్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ది నాన్ హజార్డ్స్, అంటే ఏ రకమైన ఏరియాస్ లో ఈ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వస్తాయి అన్నది గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఎష్యూరింగ్ సేఫ్టీ ఆఫ్ కరెంట్ ప్రాక్టీసెస్, ప్రస్తుత పని పద్ధతుల్లో భద్రత ఎంతవరకు ఉంది అన్నది అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. యాక్సెసింగ్ ఆబ్సెన్స్ ప్యాటర్న్స్, అంటే ఎందువల్ల ఆ వ్యక్తులు ఆబ్సెంట్ అవుతున్నారు అని అంచనా వేయడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్ వల్ల వేరే నాన్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వల్ల ఆబ్సెంట్ అవుతున్నారు అన్నది మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ వల్ల కనుగొనబడుతుంది. ప్రొజెక్టింగ్ హెల్త్ కేర్ అండ్ రిసోర్సెస్ నీడెడ్, అంటే ఆ మెడికల్ సర్వేలెన్స్ టీమ్ కి ఏ రకమైన వనరులు అవసరం అన్నది అంచనా వేయడానికి. ప్లానింగ్ ఆఫ్ ప్రివెంటివ్ ప్రోగ్రామ్స్, అంటే ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ అని నిరోధించే ప్రణాళిక చేయడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అన్నది ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా 3 నిమిషాలు ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది కంపల్సరీ క్వశ్చన్. ఏది టఫ్ క్వశ్చన్ ఉంటే అదే అడుగుతాడు ఎస్బిటిలో, గుర్తుపెట్టుకోండి. తర్వాత చెప్పింది ఎందుకు కదా, మన ఫిజియలాజికల్ ఫ్యాక్టర్ అది ఈజీ, అది 2 సార్లు 3 సార్లు అడిగాడు ప్రీవియస్ పేపర్లో. ఇది మాత్రం రెగ్యులర్ గా అడుగుతాడు ఇది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే రైట్ అండి, గుడ్ నైట్. ఇంకా 3 నిమిషాలు ఉంది. గుడ్ నైట్.